హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ మానస. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండి. ఆల్రెడీ దీనికంటే ముందు ఒక వీడియోలో పెట్టాను. ఒకవేళ చూడకపోతే ఇది ఒకసారి చూడండి. రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అన్నీ మొత్తం 4 ఉంటాయి. అంటే క్లాస్ 1, క్లాస్ 2, ఈవెన్, ఆర్డర్. ఓకేనా? క్లాస్ 1 ఈవెన్ అయితేనేమో ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. క్లాస్ 2 ఈవెన్ అయితేనేమో ప్లస్ ఆర్ మైనస్ 1తో సింథటిక్ డివిజన్ చేసి అది రెడ్యూస్ అయిన ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసి సింప్లిఫై చేయాలి. అదే క్లాస్ 1 ఆడ్ అయితే కనుక -1తో సింథటిక్ డివిజన్ చేసి ఆ రెడ్యూస్ అయిన ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తామండి. అలాగే క్లాస్ 2 ఆడ్ అయితే కనుక 1తో సింథటిక్ డివిజన్ చేసి ఆ రెడ్యూస్ అయిన ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు మీకు సమ్స్ చూస్తే ఒక ఐడియా వస్తుందండి. సమ్స్ చూసాక ఈ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. సాల్వ్ ద ఈక్వేషన్ x⁴ - 10x³ + 26x² - 10x + 1 = 0 అన్నాడండి. గివెన్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ రాసాము. ఓకేనా? నెక్స్ట్ ఇది క్లాస్ 1 క్లాస్ 2 ఎలా తెలుస్తుందంటే a0 = an. అంటే a0 అంటేనేమో a0 = an. a0 అంటేనేమో హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియంట్, an అంటేనేమో కాన్స్టెంట్. a0 an ఈక్వల్ అయినాయా లేదా అంటే x⁴ కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 1, 1 = 1 అంటే a0 = an. a0 = an అయ్యింది అంటే ఇది క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్. ఈవెన్ డిగ్రీనా ఆడ్ డిగ్రీనా ఎలా చూస్తామంటే హైయెస్ట్ పవర్ ఈవెన్ ఆర్డర్. ఈవెన్ అయితే ఈవెన్ డిగ్రీ, ఆడ్ అయితే ఆడ్ డిగ్రీ. 4 అనేది హైయెస్ట్ పవర్. 4 అనేది ఈవెన్ ఆడ ఈవెన్. సో ఇచ్చిన సమ్ క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ. ఓకేనా? ఇదిగోండి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. ఈక్వేషన్ 1 ఈజ్ డివైడెడ్ విత్ క్లాస్ 1 ఈవెన్ అయితే నేను ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలన్నాను కదండి. ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఓకేనా? అంటే x⁴/x² అంటే x² మైనస్ 10x³ అంటే -10x ప్లస్ 26x²/x² క్యాన్సిల్ అయితే 26 -10x/x². అంటే పైన x ఉంది, కింద x² ఉంది, ఒక x క్యాన్సిల్ అయితే 1/x. నెక్స్ట్ 1 కదా లాస్ట్, 1/x² = 0. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే x² కోషన్స్, x² టర్మ్స్ని ఒక చోట రాసుకోండి. అంటే x² + 1/x². నెక్స్ట్ x టర్మ్స్కి -10 కామన్గా ఉంది కాబట్టి -10 కామన్ తీస్తే x + 1/x. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్లస్ 26 = 0. అది ఈక్వేషన్ 2. పుట్ x + 1/x = a అనుకుంటామండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x + 1/x = a అనుకుంటాం కదండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నాను కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x + 1/x² అంటే x ఏమో a, 1/x ఏమో b. a + b (² అనుకుంటే కనుక a² + b² + 2ab. సో x² + 1/x² + 2ab. x క్యాన్సిల్ అయితే 2 మిగులుతుందండి. చూడండి, x² + 1/x² x క్యాన్సిల్ అయితే +2 మిగులుతుంది. ఈ 2 ఎవరికి వస్తే -2. సో x² + 1/x²ని a² - 2. అర్థమైందండి. x + 1/x ఏమో a అనుకుని స్క్వేరింగ్ అన్న బోత్ సైడ్స్ చేసి సింప్లిఫై చేస్తే x² + 1/x² a² - 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ 2 నుంచి ఇదేమవుతుందంటే a² - 2 -10a + 26 = 0. అర్థమైందండి. x² + 1/x² బదులు a² - 2 సబ్స్టిట్యూట్ చేశాను. x + 1/x బదులు a సబ్స్టిట్యూట్ చేశాను. + 26 = 0. -2 + 26 ఏమవుతుంది? 24. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ కడుతున్నామండి. 4 6 24. అంటే దీన్ని -4a -6a కింద రాసుకుని సింప్లిఫై చేస్తే ఫ్యాక్టర్స్ కడితే a - 4 × a - 6 = 0. నెక్స్ట్ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 4, a = 6. 2 కేసెస్ అండి. a = 4 అయినప్పుడు, అలాగే a = 6 అయినప్పుడు. ఇప్పుడు x + 1/x = a కాబట్టి x + 1/x ఇక్కడ a 4 కాబట్టి ఈ కేసులో 4. నెక్స్ట్ ఇది ఎల్సిఎం చేస్తామండి. x అవుతుంది. x² + 1/x
ఎక్స్, ఈ ఎక్స్ ఇటు వెళ్తే 4x, 4x ఇటు తీసుకొస్తే -4x, x² -4x + 1 = 0. దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చండి? మామూలుగా ఫ్యాక్టర్స్ వస్తే ఫ్యాక్టర్స్ కట్టచ్చు, లేదు అంటే x = -b ± √b² - 4ac/2a. ఇది ఈ ఫార్ములా అండి. x = -b ± √b² - 4ac/2a. ఫార్ములా వేస్తాము. a వాల్యూ 1, b వాల్యూ -4, c 1. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే కనుక x వాల్యూ 2 ± √3. నెక్స్ట్ చూడండి, ఇఫ్ a = 6. ఇప్పుడు a = 4 అయినప్పుడు xకి 2 వాల్యూస్ వచ్చాయి, అంటే 2 + √3 ఒకటి, 2 - √3 ఒకటి. ఇప్పుడు ఇఫ్ a = 6 అన్నాం, అప్పుడు x + 1/x = a. x + 1/x = a అంటే 6 కాబట్టి x + 1/x = 6. ఇక్కడ ఎల్సిఎం కడితే కింద x² + 1. ఈ x ఇవతలకి వెళ్తే 6x. 6x ఇవతలకి వస్తే -6x. మళ్ళీ ఇక్కడ ఫార్ములా అండి. x = -b ± √b² - 4ac/2a. ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఫార్ములా అండి ఇది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిగ్రీ 2 ఉన్నప్పుడు x = -b ± √b² - 4ac/2a. ఓకేనా? 4ac గుర్తుపెట్టుకోండి ఫార్ములా. x = -b ± √b² - 4ac/2a. ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ -6, c వాల్యూ 1. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే x = 3 ± 2√2. ఇది కూడా మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒకసారి చూడండి. -b ± √b². b² అంటే 4 4 16 -4ac. 4 × 1 × 1 4. 16 నుంచి 4 తీసేస్తే 12. 12ని ఎలా రాసుకోవచ్చు మనం? 4 3 12 కింద రాసుకోవచ్చు. √4ని బయటికి తీసుకొస్తే 2. ఇప్పుడు ఇక్కడ 2√3. 4 ± 2√3/2. 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఇది వస్తుందండి. ఇక్కడ కూడా b² - 4ac అంటే 36 - 4. 36 నుంచి 4 తీస్తే 32. 32ని ఎలా రాసుకోవచ్చు మనం? ఇంకా చూడండి, 32ని 16 2 అని రాసుకోవచ్చు. 16 అంటే బయటకు వస్తే 4√2 అవుతుంది. 4లో నుంచి మళ్ళీ మొత్తం నుంచి 2 కామన్ తీసేస్తే కనుక ఇక్కడ 3 ± ఈ 4 నుంచి 2 కామన్ తీస్తే 2√2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 2 ± √3, 3 ± 2√2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటేనండి, ఇప్పుడు సమ్లో మనకి ఏముందంటే హైయెస్ట్ పవర్ x⁴ అంటే 4 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ సమ్ చూడండి, 6x⁴ హైయెస్ట్ పవర్ అంతా 6. ఈ సమ్లో 6 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.